గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీరంలోని కీళ్ళు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటన వేళ్ళు తదితర ప్రదేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-10680 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు ఎలాంటి రీజన్స్ వల్ల ఆర్థరైటిస్ వస్తుంది? ఆర్థరైటిస్ అంటే చూడండి, మనకు జాయింట్ పెయిన్స్ ఎవరికైనా వస్తున్నాయి అండ్ అది వాపుల మూలన కానివ్వండి, అరుగుదల మూలన కానివ్వండి, సో జాయింట్ పెయిన్స్కి మనం ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ 2-3 జాయింట్స్ కన్నా ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి అనుకోండి, సో పాలిఆర్థరైటిస్ అన్నట్లు కూడా దానికి మనం చెప్తూ ఉంటాము. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎలాంటి వ్యాధి, అసలు ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము అన్నట్లు చూసుకుంటే ద ఫస్ట్ థింగ్ అనేది ఇది ఒక ఏజ్ రిలేటెడ్ కండిషన్ అన్నమాట. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో ఆఫ్టర్ 60 అనేది ఇది చాలా ఎక్కువగా చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. బికాజ్ ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ద నీ జాయింట్స్ ఎక్కువ యూజ్ చేయడం మూలన అండ్ దాంతో సహా మనకు కాల్షియం డెఫిషియన్సీస్ రావడం, వైటమిన్ డెఫిషియన్సీస్ రావడం, సో ఇలా డెఫిషియన్సీస్ రావడం మూలన కూడా మనకు ఎముకలు అనేది అరగడం జరుగుతుంది అన్నమాట. సో ఎముకలు అరిగిన తర్వాత నొప్పులు ఒకవేళ వస్తున్నాయి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థరైటిస్. ఇది ఒక రీజన్ అన్నమాట. దీంతో సహా వేరే రీజన్స్ ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మోకాళ్ళకి మనకు దెబ్బలు తగిలినాయి అనుకోండి, సో అలా హిస్టరీ ఆఫ్ ట్రామా ఇంజురీ ఒకవేళ ఉంది అంటే అక్కడ మనకు టెండాన్స్ లిగమెంట్స్కి కొంచెం దెబ్బ తగిలి ఉంటుంది. దాని మూలన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండదు. ఒక చోట ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది, ఇంకొక చోట తక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకు ఈ మోకాళ్ళ సమస్య లేదంటే వేరే జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అన్నమాట. దాంతో సహా మీరు వేసుకున్న చెప్పులు కానివ్వండి, షూస్ కానివ్వండి, అది కొంతమంది ఏమవుతుందంటే అరిగిపోతుంది. అది ఒక సైడ్ అనేది మొత్తం అరిగిపోవడం అండ్ మన కాళ్ళు అనేది ఇలా మనం వేయడం, సో దాని మూలన కూడా వెయిట్ ఒకవైపు చాలా ఎక్కువ పడడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ బిహైండ్ ఇట్ అన్నమాట. ఓకే అండి, మెయిన్గా అంటే సిమ్టమ్స్ విషయానికి మాట్లాడితే, అంటే సిమ్టమ్స్ అనేది స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో ఒకేలాగా ఉంటాయి అందరిలో, లేదంటే ఏమైనా డిఫరెన్స్? సో సిమ్టమ్స్ అనేది చూడండి, ఇనీషియల్ స్టేజెస్లో మనకు చాలా డిఫరెంట్ రకాల సిమ్టమ్స్ అనేది ఉంటుంది అండ్ లేటర్ స్టేజెస్లో అనేది మనకు సిమ్టమ్స్ చాలా ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఎలా ఉంటుంది, హౌ టు ఐడెంటిఫై ఇట్, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అన్నట్లు మనం చూసుకున్నాం అనుకోండి, అందులో ఎలా ఉంటుంది, ఇప్పుడే మోకాళ్ళు అరగడం మొదలైంది అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది, మీరు ఎక్కువగా నడుస్తే, చాలా దూరం వరకు నడుస్తేనే నొప్పి రావడం జరుగుతుంది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఒకవేళ మీరు మెట్లు ఎక్కుతున్నారు లేదంటే మెట్లు దిగుతున్నారు, సో ఆ టైంలో మీకు నొప్పి అనేది రావడం జరుగుతుంది అన్నమాట. నార్మల్గా నడవడం కానీ, కూర్చోవడం, లేవడం, ఇంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దూరం వరకు నడుస్తేనే నొప్పి, మెట్లు ఎక్కడం దిగడం చేస్తేనే నొప్పి ఒకవేళ మీకు వస్తుంది అంటే మోకాళ్ళు అరగడం మొదలైంది, ఆర్థరైటిస్ అనేది, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నట్లు అర్థం అన్నమాట. ఒకవేళ దీనికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, మెడికేషన్స్ వాడలేదు అండ్ సేమ్ లైఫ్ స్టైల్ అలాగే గడిపిస్తున్నాము, అలాంటి సందర్భాల్లో ఇంకా కొంచెం పెరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అలా పెరిగిపోయినప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నార్మల్గా మనం కొంచెం దూరం నడవాలంటే కూడా కొంచెం ఇబ్బంది అనిపించడం, మోకాళ్ళలో కొంచెం స్టిఫ్నెస్ రావడం, స్టిఫ్నెస్ అంటే పట్టుకుపోయినట్టు అనిపించడం, టైట్ అనిపించడం, మొబిలిటీ కరెక్ట్గా ఉండదు. మొబిలిటీ కరెక్ట్ ఉండకపోవడం అంటే
కాళ్ళు పూర్తిగా మీరు దగ్గరికి తీసుకోలేకపోవడం, లేదంటే కాళ్ళు పూర్తిగా స్ట్రెయిట్ చేయలేకపోవడం. సో ఇలా కనబడుతుంటుంది. ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ వచ్చి కూర్చుంటారు, కాలు దగ్గర తీసుకోండమ్మా అంటే ఇలా వెనుక దగ్గరికి రాదు, వాళ్ళకు కొంచెమే దగ్గరికి వస్తుంది, దాని తర్వాత నొప్పులు అనేటివి స్టార్ట్ అయిపోతాయి. సో ఇలా మొబిలిటీ కూడా చాలా తక్కువైపోవడం జరుగుతుంది. దాంతో సహా క్రెప్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. క్రెప్స్ అంటే మోకాళ్ళ నుంచి ఒక రకమైన సౌండ్లు కట్ 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 అనేట్లు సౌండ్లు వాళ్ళకు నడుస్తున్నప్పుడు కానీ, లేదంటే లేస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, ఇలాంటప్పుడు వాళ్ళకు మోకాళ్ళ నుంచి సౌండ్స్ కూడా ఏర్పడడం జరుగుతుంది అనమాట. అండ్ కొంతమందికి కొంచెం లైట్గా వాపులు కూడా మనం చూడొచ్చు. సో ఇలా మనకు ఈ రకమైన కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. దీని తర్వాత చాలా పోయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకు మోకాళ్ళు టచ్ చేస్తే కూడా నొప్పి రావడం జరుగుతుంది. ఇలా టెండర్ జాయింట్స్ అంటాం దానికి. టచ్ చేస్తే నొప్పి రావడం, పండుకున్నప్పుడు అటు ఇటు కదిలినా కూడా మనకు మోకాళ్ళ నొప్పి రావడం, కొంచెం మోషన్ ఇచ్చినా కూడా అంటే కొంచెం కదలికలు జరిగినాయి అంటే కూడా మనకు నొప్పులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొన్ని స్టెప్స్ వేయాలంటే కూడా చాలా కష్టం అనేది అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా చాలా పెరిగిపోతే లాస్ట్లో మనకు ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి కనబడడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది అనమాట. అంటే కాంప్లికేషన్స్ అన్నారు కదా, ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఆర్థరైటిస్ని స్టార్టింగ్ ఎండింగ్ ఏదైనా కానీ అంటే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? కాంప్లికేషన్స్ ఆస్టియో ఆర్థరైటిస్లో చూడండి ఎట్లా ఉంటుందంటే గుర్జు పదార్థం అనేది మనకు పూర్తిగా అరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటి సందర్భాల్లో మనకు కొంచెం పొడిచినట్టు నొప్పి అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎముకలు కూడా అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఎముకలు అరిగిపోయింది అనుకోండి, మన మోకాళ్ళు స్ట్రైట్గా కనబడదు. ఇప్పుడు మోకాళ్ళు ఐదర్ రైట్కి కానీ లెఫ్ట్కి కానీ టర్న్ అయిపోవడం జరుగుతుంది, అంటే వంకర అయిపోవడం జరుగుతుంది. కాళ్ళు అనేటివి బయటికి వంకర అవుతుంది, లేదంటే లోపలికి కాళ్ళు వంకర అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది వారస్ అండ్ వెల్గస్ అంటాము ఈ ప్రాబ్లమ్స్ను. సో మీరు కూడా చాలామంది ఓల్డ్ పీపుల్ని చూసి ఉంటారు, వాళ్ళు నిలబడితే కొంచెం కాళ్ళు మోకాళ్ళు బయటికి కనబడతాయి. కొంతమందిలో ఏంటంటే వాళ్ళు నిలబడితే స్ట్రైట్గా నిలబడితే మోకాళ్ళకు తగులుతాయి వాళ్ళకు. సో ఇలా మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే పూర్తిగా అరిగిపోయి అది బెండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఖమ్మం నుంచి నాగేశ్వరరావు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, చెప్పండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం కాళ్ళు నొప్పులు మేడం, జాయింట్ పెయిన్స్ మొత్తం. ఓకే, కాళ్ళు జాయింట్ పెయిన్స్ మేడం, కీళ్ళ నొప్పులు. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి జాయింట్ పెయిన్స్ ఇలా? ఒక 5-6 నెలలు అవుతుంది సార్. ఏంటండి? ఒక 6 నెలలు అవుతుంది సార్ ఉండబట్టి. ఓకే ఓకే ఓకే. సో ఇది ఫీవర్ తర్వాత రావడం కానీ అలా ఏమైనా జరిగిందా? ఫీవర్ ఏం లేదు సార్, మామూలుగానే కానీ. ఏంటండి? ఫీవర్ ఏం రాదు సార్. ఓకే ఓకే ఓకే. సో చిన్న జాయింట్స్లోనే నొప్పి ఉందా, లేదంటే అన్ని జాయింట్స్లో మోకాళ్ళు భుజాలు అవన్నీ నొప్పిలు ఉన్నాయి? అన్ని నొప్పులు సార్, ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ మొత్తం నొప్పులే సార్. అచ్చా అచ్చా అచ్చా, సరే అండి చెప్తాను. సో ఇప్పుడు అన్ని జాయింట్స్లలో నొప్పి ఉంది అన్నట్లు చెప్తున్నారు పేషెంట్. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఆస్టియో ఆర్థరైటిస్ మూలన ఈ ప్రాబ్లం అనేది కాదు. దీంట్లో వేరే వాతం అనేది ఉంటుందన్నమాట. ఆ వాతంని మనం రుమాటెడ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తాము. సో ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఒక జాయింట్ కాకుండా చాలా జాయింట్స్ అనేటివి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అక్కడ వాపులు కూడా రావడం, అండ్ పొద్దున పూట కొంచెం ప్రాబ్లం ఎక్కువ కనబడడం, అండ్ కొంచెం టైట్నెస్ అనేది అనిపించడం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరేం చేయాలంటే అండి, ఫస్ట్ కొన్ని రక్త పరీక్షలు అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏంటి అంటే కాల్షియం, ఇంకా వైటమిన్ డి, సిఆర్పి, యాంటీ సిసిపి అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్. ఈ పరీక్షలు మనం చేయించుకున్నాం అనుకోండి, ఇందులో మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. బై నొప్పిల్లి దేనివల్ల వస్తుంది, ఇది ఇన్ఫెక్షన్ మూలన వస్తుందా, లేదంటే ఇది ఆర్ఏ ఫ్యాక్టర్ పెరిగిపోవడం మూలన వస్తుందా,
దేనివల్ల వస్తుంది అన్నట్లు మనకు క్లియర్ ఐడియా వస్తుంది. దాని తర్వాత మనం మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ హోమియోకేర్లో, హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉంది. సో ఒకసారి మీ రిపోర్ట్స్, ఒకవేళ పాత రిపోర్ట్స్ ఉన్నాయంటే అన్ని రిపోర్ట్స్ తీసుకొని మా హోమియోకేర్ క్లినిక్కి రండి. అది చూసి పూర్తిగా తక్కువ అయ్యేటట్లు ట్రీట్మెంట్ అనేది ఇద్దాము. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకట కృష్ణయ్య, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. ఓకే మేడం. మాట్లాడండి. హలో సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి ఏం ప్రాబ్లం ఉంది? సార్ నాకు ఎడమ కాలు అరికాళ్ళు వచ్చి చాలా నొప్పిగా ఉన్నాయి సార్, నడవలేకున్నాను. అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పేర్లు కూర్చున్నా లేదు, 2 అడుగులు కూడా పెట్టలేను. ఆ తర్వాత కొంచెం కొంచెం నడుచుకుంటూ పోతే అప్పుడు బాగుంటుంది. అచ్చా అచ్చా అచ్చా, అరికాల్లో మాత్రమే ఉందా? అరికాళ్ళు మాత్రమే సార్, అరికాలు అంటే దాని కీలు భాగంలో అక్కడ నొప్పి ఉంది సార్. పొడిచినట్టు అనిపిస్తుంటుందా? అవును సార్. సరేనండి, చెప్తాను. సో ఇప్పుడు మనకు అరికాల్లో నొప్పి ఉంది, స్పెషల్లీ హీల్ దగ్గర నొప్పి ఒకవేళ ఉంది అనుకోండి. సో ఇది దేనివల్ల వస్తుంది అంటే, ఒకటి హీల్ దగ్గర మనకు ఒక ఎముక పెరగడం అనేది జరుగుతుంది అనమాట. సో క్యాల్కినియస్ పుర్ అన్నట్లు చెప్తాము. సో ఆ ఎముక పెరిగినప్పుడు ఏమవుతుంది, మనకు పొద్దున లేచి కాలు కింద పెట్టడానికి చాలా కష్టం అనేది అనిపించడం జరుగుతుంది, పొడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే మనం కొన్ని అడుగులు వేసినామనుకోండి, వేసిన తర్వాత కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు కొంచెం నిదానంగా తక్కువైపోవడం జరుగుతుంది. కానీ కూర్చొని లేస్తున్నప్పుడు మాత్రం ప్రాబ్లం అనేది అవుతుంది. సో దీనికి క్యాల్కినియస్ పుర్ అంటాము. కొంతమందికి ఏంటంటే దీంతో సహా అరికాళ్ళ వేరే భాగంలో కూడా ప్రాబ్లం అనేది కనబడుతూ ఉంటుంది. సో ప్లాంటర్ ఫేషియైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. అరికాల్లో మనకు కొన్ని టెండాన్స్ అండ్ లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో వాపు అనేది రావడం మూలన కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. సో దీనికి ఏం చేయాల్సిన అవసరం ఉంటుందంటే, కొన్ని టెస్ట్ ఉంటాయి, ఎక్స్రే కానీ అలాంటివి కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్ట్ చేయించుకొని మనకు హోమియోపతిక్ మెడికేషన్స్ అనేది యూజ్ చేస్తే పూర్తిగా తక్కువ అవుతుంది. దీనికి 100% సొల్యూషన్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో మెయిన్గా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే దాని గురించి డీటెయిల్గా చెప్పండి. రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటే చూడండి, ఇది చిన్న జాయింట్స్లో ఎఫెక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇనీషియల్ డేస్లో మనకు చిన్న జాయింట్స్లో ప్రాబ్లం అనేది అనిపించడం, అండ్ వాపు అనిపించడం, టైట్ అనిపించడం. చిన్న జాయింట్స్ అంటే మన వేళ్ళు, ఫింగర్స్లో మనకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. పొద్దున లేచినప్పుడు కొంచెం ఇవి టైట్ అనిపించడం, ఇందులో కొంచెం వాపు అనిపించడం, అలా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ లేచి కొంచెం పని చేసుకున్నామంటే గంట లోపల్లోనే పూర్తిగా నొప్పులు అస్సలు లేవు అన్నట్లు తక్కువైపోవడం జరుగుతుంది. ఇది కొన్ని రోజుల వరకు ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడే మనం దీనికి వార్నింగ్ లాగా తీసుకొని టెస్ట్లు అనేది చేయించుకొని మెడిసిన్స్ మొదలు పెడితే పూర్తిగా సెట్ ఉంటుంది అనమాట. లేదు కొంచెమే మార్నింగ్ టైమే ఇబ్బంది అవుతుంది కదా అన్నట్లు మనం దానికి వదిలేసినామా అప్పుడు పెరిగిపోవడం జరుగుతుంది. సో పెరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకటే టైం కాకుండా ఇది కంటిన్యూ ఉండడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ స్పెషల్లీ కంప్యూటర్స్ మీద, ల్యాప్టాప్స్ మీద పనిచేసే వాళ్ళు, కంటిన్యూస్లీ ఫింగర్స్ యూజ్ చేసే అవసరం ఉండే వాళ్ళకు ఈ ప్రాబ్లం ఇంకా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇది రెగ్యులర్ బేసిస్ మీద ఉంటుంది. అండ్ జాయింట్ స్వెల్లింగ్ అనేది కంటిన్యూ కనబడుతూ ఉంటుంది, అండ్ నొప్పులు కూడా కంటిన్యూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా తిన్నప్పుడు, జస్ట్ లైక్ నాన్ వెజెస్ మనం కన్జ్యూమ్ చేసినాం అనుకోండి, ఆ టైంలో ఇంకా పెరిగిపోవడం, పులుపు వస్తువులు తీసుకున్నప్పుడు ఇంకా పెరిగిపోవడం, అలా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటుంది. అండ్ అప్పుడు కూడా మనం దీనికి ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకోలేదు, డోసు సరిపోలేదు, అలాంటప్పుడు ఇది పెరిగిపోయి మనకు వ్రిస్ట్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఓన్లీ ఫింగర్స్లో ప్రాబ్లం ఉండే, ఇప్పుడు వ్రిస్ట్ జాయింట్ కూడా ప్రాబ్లం అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈజీ మూమెంట్ చెయ్యలేము, మొబిలిటీ అనేది కరెక్ట్గా దీంట్లో ఉండదు, పూర్తిగా వ్రిస్ట్ ఇలా అవ్వదు, కొంచెం స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ వాపు కూడా ఈజీలీ కనబడుతూ ఉంటుంది, జాయింట్స్ అనేది కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటాయి. ఇది కాన్స్టెంట్గా మనం చూడొచ్చు అనమాట.
అండ్ దీంతో సహా ఇతర జాయింట్స్ కూడా నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అది స్ప్రెడ్ అయ్యి మనకు ఎల్బోలో అయినా వెళ్ళొచ్చు, షోల్డర్స్లో అయినా ప్రాబ్లం కావచ్చు. ఇది ఎల్బో స్ట్రైట్గా మనం ఇలా స్ట్రైట్ చేయలేమన్నమాట, కొంచెం బెండ్ అయిపోవడం జరుగుతుంది ఇట్లా. అండ్ షోల్డర్స్ పూర్తిగా లేపలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఏ జాయింట్ ఎఫెక్ట్ అయిందా ఆ జాయింట్లో మీకు మొబిలిటీ పోవడం జరుగుతుంది. ఈజీలీ మూవ్ మీరు చెయ్యలేరు, ఈజీలీ దాని నుంచి పని చెయ్యలేరు, పూర్తిగా ఇలా గట్టిగా పట్టుకోలేకపోవడం అనేది జరుగుతుంది. అండ్ విజిబుల్గా వాపులు అనేది కనబడుతూ ఉంటాయి, టచ్ చేసినా కూడా నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు రుమాటెడ్ ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ మనకు ఎముకలు అరుగుతే రావడం అన్నట్లు ఉండదు. ఈ ఆర్థరైటిస్ దేని మూలన వస్తూ ఉంటుంది అన్నమాట అంటే మన బాడీలో యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి. యాంటీబాడీస్ ఏం చేయాలి, ఏందది అన్నట్లు చూసుకుంటే బాడీ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అనుకోండి. అది ఏదైనా బాడీలో వైరస్ బ్యాక్టీరియా ఎంటర్ అవుతే ఈ యాంటీబాడీసే ఫైట్ చేయడం జరుగుతుంది మన బాడీని హెల్దీ ఉంచడానికి. బట్ బై మిస్టేకల్లీ మన యాంటీబాడీసే మన జాయింట్ మీద ఫారెన్ బాడీ అనుకొని జాయింట్స్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇలా మన బాడీయే మన కీళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఈ కండిషన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నట్లు చెప్తాము. అండ్ ఇలా జరగడం వల్లనే రుమాటెడ్ ఆర్థరైటిస్ అనబడే వ్యాధి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా సెల్ఫ్గా ఎందుకు డిస్ట్రక్ట్ చేసుకుంటుంది బాడీ అన్నట్లు చూసుకుంటే ఇది ఎక్కువగా మనం స్ట్రెస్ ఉంటే అలా జరుగుతుంది. ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ మనం జీవిస్తున్నాము, కంటిన్యూ పరేషాన్ ఉంటున్నాము, కరెక్ట్గా నిద్ర ఉండట్లా, అండ్ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకు ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లం బట్ ఎనీ కైండ్ ఆఫ్ వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఒకవేళ ఉన్నాయి అంటే కూడా మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఈ వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి అంటే మళ్ళీ ఈ ప్రాబ్లం కూడా మనకు తొందరగా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అలాగే సిమ్టమ్స్ కానీ అంటే రీజన్స్ కానీ వీటికి ఎలా ఉంటుంది? సో ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అంటే చూడండి, ఇది కూడా ఒక రకమైన ఆర్థరైటిస్. ఇందులో కూడా మనకు పెయిన్స్ వస్తాయి అండ్ స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏముంటుంది ఇందులో అంటే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినాము చేతుల జాయింట్స్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం. అండ్ నిదానంగా స్టార్ట్ అవుతుంది మెల్లగా. అంటే ఫస్ట్ కొన్ని రోజులు స్టార్టింగ్ మార్నింగ్ టైమ్స్ నొప్పి ఉండడం, దాని తర్వాత నిదానంగా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ గౌటీ ఆర్థరైటిస్లో ఎలా ఉంటుందంటే కంటిన్యూ రాత్రి మనం మంచిగా పండుకుంటాము ఏ నొప్పి లేకుండా, సడన్లీ మార్నింగ్ లేచినప్పుడు సడన్ పెయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది అన్నమాట. సో గౌటీ ఆర్థరైటిస్లో సడన్ నొప్పులు ఎక్కువ అవుతాయి, వెంటనే నొప్పులు ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది, కాళ్ళు కింద పెట్టడానికి కూడా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇందులో మనకు మెయిన్లీ కాళ్ళ భాగంలోనే ప్రాబ్లం అంటే వేళ్ళలోనే ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. రుమాటెడ్ ఆర్థరైటిస్లో చేతుల్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది, ఇందులో టోస్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ విపరీతంగా అక్కడ రెడ్నెస్ అనేది మనం చూస్తాము, అండ్ దాంతో సహా కొంచెం వాపు కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో వాపు ఉంది, రెడ్నెస్ ఉంది, అండ్ విపరీతమైన పెయిన్ ఉంది. టచ్ చేస్తే కూడా ఇబ్బంది అనిపిస్తుంది. సడన్లీ ఈ నొప్పి వచ్చింది, మొన్నటి వరకు బాగానే ఉన్నాము అన్నట్లు అనిపించింది అనుకోండి, మీకు గౌటీ ఆర్థరైటిస్ ఉంది అని అర్థం అన్నమాట. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ దేని మూలన వస్తుంది అంటే మన బాడీలో ఒక యూరిక్ యాసిడ్ అని పదార్థం ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ మనకు యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. కొంతమందికి యూరిన్ నుంచి బయటికి వెళ్ళడం అనేది జరగదు, అది బాడీలో పెరిగిపోవడం జరుగుతుంది. పెరిగిపోయి మన జాయింట్స్ రౌండ్లో అది డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. క్రిస్టల్స్ లాగా ఉంటాయి అవి. సో అలా జాయింట్స్ చుట్టుపక్కల డిపాజిట్ అయిపోవడం మూలన ఇది చాలా పెరిగిపోవడం అనేది జరిగి మనకు సడన్లీ నొప్పులు అనేటివి స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. బొటన్ వేల్ దగ్గర మీకు కొంచెం ఒక వాపు అనేది కనబడడం జరుగుతుంది అన్నమాట.
సో దానికి మనం గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. సో గౌటీ ఆర్థరైటిస్ ఉన్నా, రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, ఏ రకమైన కీళ్ళ నొప్పులున్నా హోమియోకేర్లో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని వ్యాధులు పూర్తిగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీకు తక్కువైపోవడం అనేది జరుగుతుంది. ప్రొలాంగ్ ట్రీట్మెంట్స్ అనేటివి అవసరం ఉండదు. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే విజిట్ కావచ్చు అనమాట. ఓకే అండి. ఇంకా ఎన్ని రకాల ఆర్థరైటిస్ను చూడొచ్చు? అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ నుంచి సోరియాటిక్ ఆర్థరైటిస్కి ఎలా కన్వర్ట్ అవుతుంది? సో ఆర్థరైటిస్ నుంచి సోరిక్ ఆర్థరైటిస్కి కన్వర్ట్ అవ్వడం కాకుండా సోరియాసిస్ ఉన్న వాళ్ళకు ఆర్థరైటిస్ ఒకవేళ వచ్చింది అంటే దానికి సోరిక్ ఆర్థరైటిస్ అంటాము. సో సోరియాసిస్ అంటే మీరు కూడా వినే ఉంటారు, ఇది ఒక చర్మ ప్రాబ్లం అన్నమాట, క్రానిక్ స్కిన్ డిసీజ్ ఇది. సో దీంట్లో ఏమవుతుంది, మీకు చర్మం అనేది ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది, ఫ్లేక్స్ రావడం అంటే పొట్టు రావడం జరుగుతుంది. సో ఇలా చర్మ వ్యాధి చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళలో నొప్పులు అనేటివి కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానికి మనం సోరిక్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తాము. ఇది కూడా ఒక ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, అంటే ఇందులో కూడా మనకు వాపులు అనేటివి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో చూడండి, ఎప్పుడైనా మనకు వాపులు వచ్చినాయి, నొప్పులు వచ్చినాయి అంటే దానికి ఓన్లీ నేను పెయిన్ కిల్లర్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా, పెయిన్ కిల్లర్ మాత్రమే యూజ్ చేస్తా అన్నట్లు చెయ్యకూడదు. ఎందుకంటే నొప్పి మందులు ఆ నొప్పికి అప్పటికప్పుడు మాత్రమే తగ్గిస్తాయి, కానీ నొప్పి కారణం ఏముంది ఆ కారణంకి తగ్గించదు, వ్యాధిని తగ్గించదు. దాని మూలన ఇది పెరిగిపోయి మీకు ప్రాబ్లం అనేది, నొప్పి అనేది తక్కువనే అనిపిస్తుంటుంది, కానీ లోపల డ్యామేజెస్ అనేది పెరిగిపోయి మీకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న జాయింట్స్లో నొప్పులు ఉన్నాయి, అలాంటప్పుడు కాంప్లికేషన్స్ అనేటివి చాలా పెరిగిపోవడం జరుగుతుంది. ఓన్లీ జాయింట్స్లో కాకుండా మీకు రుమాటెడ్ ఆర్థరైటిస్ ఒకవేళ ఉంది అంటే వేరే ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వేరే ఆర్గాన్స్ అంటే మీకు హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పెరికార్డైటిస్ అంటాము, అంటే హార్ట్ కవరింగ్ అనేది ఉంటుంది కదా, దాని మీద వాపు అనేది రావడం. సో ఇలా హార్ట్ అటాక్ రావడం, బోన్స్ అనేది వీక్ అయిపోవడం, ఇలా మనకు వేరే వేరే చాలా ప్రాబ్లమ్స్ అనేది చూడొచ్చు అనమాట. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. వెరీ మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైప్.